డెఫినెట్‌గా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఈ కూటమి యొక్క అరాచకాలు చూస్తూ ఉంటే ఎవరికీ సేఫ్టీ లేదు. ఎవరిని ఏం చేస్తారు? విచ్చలవిడిగా పేటరేగిపోయి ఉన్నారు. రెడ్ బుక్ అని ఒక పక్క లిస్టు చేసి వీళ్ళంతా అటాక్ చేయండి. మళ్ళీ కలెక్టర్లకి వీళ్ళని అరెస్ట్ చేయండి అని వార్నింగ్లు ఇవ్వటాలు. ఇష్టం వచ్చినట్టు అంటే వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నది ఇందుకే అన్నట్టు ఉంది. వాళ్ళు ఎక్కడైనా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అరాచకాలు చేయడం విన్నాం. ఇంతవరకు బీహార్‌లో గానీ, బెంగాల్‌లో గానీ ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌లో అరాచకాలు చేయటం విన్నాం. ఇక్కడ ఫస్ట్ టైం ఏపీలో గెలిచినోళ్ళు అరాచకాలు చేయటం. గెలిచినోళ్ళు మా తడాఖా చూడండి అన్నట్టు ఉంది. మరి ప్రశ్నిస్తానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాదు. ఏం నోరు తెరవడు. ఎందుకంటే నోరు ఎందుకు తెరవదంటే 32,000 ఆడపిల్లలు తప్పు పచ్చి అబద్ధం ఆడాడు కదా! పచ్చి అబద్ధం అది పార్లమెంట్‌లో తేలిపోయింది కదా! పచ్చి అబద్ధం అని. ఆ అబద్ధం ఆడిన దానికి నోరు పెగిలితే నోరు పెగలట్లా. అంత పచ్చి అబద్ధం ఆడాడని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చంద్రబాబు ఏమో 6 హామీలని చెప్పి ఇప్పుడు డబ్బులు లేవు ఎక్కడయ్యి, డబ్బులు ఎక్కడయ్యి సమీక్షించుకోవాలి. ఏం చేస్తావు డబ్బులు లేవు అని ఇప్పుడు మాట్లాడతాడు. అది 40 ఏళ్ళ అనుభవం, 15 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు తెలీదా? రాబోయే గవర్నమెంట్‌లో ఖజానా పరిస్థితి ఏంటి? ఖజానాలో ఏముంది? ఏం తెలీదా? నోట్లో ఏలు పెట్టి కొరకని బాలుడ రాజ్యంలో పరిపాలనలో రాజకీయాల్లో ఆరితేరినుడు కదా! ఆవులిస్తే పేగులు లెక్క పెట్టాడు. ఖజానాలో ఎంత ఉందో డబ్బులు ఎన్నికల మీటింగ్‌లో అప్పుడు మాట్లాడాడు కదా! ఎన్నికలు ఖజానాలో డబ్బులు లేవు మొత్తం కాజేశారని. ఇవాళ మరి డబ్బులు లేవని ఎట్లా అంటావు? హామీలు ఎలా ఇచ్చావు మరి డబ్బులు లేనప్పుడు? పచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడి ఉద్యోగులు లేవని మళ్ళీ సచివాలయ ఉద్యోగాల్లో 1,65,000 మందిని వాడుకుంటామని అన్ని మాట మార్చి వాలంటీర్ విషయంలో మాట మారే అమ్మఒడి తల్లి దీవెన విషయంలో మాట మాడే అన్నింటిలో మాటలు మార్చేసేసి డబ్బులు లేవు భయం వేస్తుంది. ఏ అబద్ధాలు ఆడేటప్పుడు భయం వేయలేదా? అబద్ధాలు నోటికి వచ్చినట్టు నరం లేని నాలుగు నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడేసి ఇవాళ అరాచకం చేస్తున్నారు. వాటిని డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎక్కడ పడితే ఇక్కడ మాకు ఓట్లు వేయలేదు ఇళ్లలోంచి లాగి కొడతారా? ఏం అరాచకం చేస్తున్నారు? కనుక ఎవరికీ రక్షణ లేదు. ఎవరికి వేటాడతంలాగా ఉంది. అది బాగా అనుభవిస్తారు వీళ్ళు. ప్రజలు ప్రజలు ఇప్పటికీ విసిగిపోయినారు. 6 నెలలకే 3 నెలలకే వీళ్ళు అన్ని అబద్ధాలు మోసపోయాం. వీళ్ళ అబద్ధాలకు మోసపోయాం. వాళ్ళు మళ్ళీ యూటర్న్ డ్రామాలు చేస్తున్నాడు. చెబితే మనం నమ్మలేదు. చంద్రబాబు ఇవన్నీ అబద్ధాలు చేయడు అంటే నమ్మలేదు. ఇప్పుడు మోసపోయాని చూస్తున్నాడు. స్పెషల్ స్టేటస్ అడగడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపమని అడగడు. వైజాగ్ రైల్వే జోన్ ఆ విషయం ప్రస్తావించడు. మాట్లాడు డబ్బులు లేవని కొత్త కథ ప్రారంభించాడు. డబ్బులు లేవని తెలియదా? డబ్బులు లేవని తెలిసి ఎలా ఇచ్చావు హామీలు? ఇష్టం వచ్చాడు, నోటికి వచ్చాడు, అంత ఇస్తాను ఎంత ఇస్తాను అని ప్రగల్భాలు పలికేసి ఇవాళ రెడ్ బుక్ అని బుచ్చుకు తిరుగుతున్నాడు కొడుకు. మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడు జగన్ సంగతి చూడమని పవన్ కళ్యాణ్. ఈ 32,000 అమ్మాయిలు మిస్ అయిన సంగతి ఏంటి? అంత పచ్చబద్ద ఆడినందుకు క్షమాపణ చెప్పొద్దా ప్రజలకి? పచ్చబద్దాలు ఆడినట్టుగా మీరు ఓట్లు వేయించుకుంది వాళ్ళ ప్రజల్ని. ఎన్ని ఎంతే రక్షణ అనేది వాళ్ళు ఎవరికీ లేదు. ఎవ్వరికి ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేదు. పసుపు గొడుగు కిందకి వెళ్తే తప్పితే పసుపు గొడుగు కింద ఉంటే రక్షణ లేకపోతే లేదు. జరుగుతుంది పాలన. చంద్రబాబుని అడుగు, చిన్నబాబుని అడుగు. అంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేదు. ఉత్సవ బొమ్మ అలా కూర్చోబెట్టారు. అదే చేస్తాడని ముందు నుంచి తెలుసు. వాడుకుంటాడు. రేపు పొద్దున్నే రాబోయే కాలంలో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాడు. లోకేష్ ముందుకు లేపుకుంటానని చూస్తాడు అంతే. ఎట్లా ఆర్డర్స్ ఇస్తుంది హోంశాఖ? ఇష్టం కోర్టులో ఉండాలి. కేసు ఏదైనా ఫైల్ చేసి ఉండాలి. రెడ్ అలర్ట్ దానికి కోర్టు ఆర్డర్ తీసుకోవాలి. ఇది ఇష్టానికి అలర్ట్ చేసేస్తారా? ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశమా లేకపోతే వీళ్ళ ఇష్టారాజ్యమా? ఇది ఏమన్నా వీళ్ళ సొంత ఊరా, సొంత జమానా? ఇప్పుడు ఏదైనా ఒక మనిషిని ఊరు దాటి వెళ్ళకూడదంటే వెళ్ళేసి తీసుకోవాలి కోర్టులో తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టులో కేసు రావాలి. కేసులు బట్టి వెయ్యాలి. అంతేకాని ఇష్టం వచ్చేట్టు వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చెల్లదు. కోర్టులో దెమ్మ తిరిగేటట్టు కొడతారు. కోర్టులో కేసేస్తే ఉన్నాయి. పిచ్చిగా నోటికి వచ్చింది వాగుతున్నారు. ఆవిడ వగలమారి అనిత, వగలమారి వంగలపూడి అనిత
హోమ్ మినిస్టర్. ఆవిడ నువ్వు నా టార్గెట్ ఈవిడ ఈ హోంమంత్రి అయింది టార్గెట్లు చేయటానిక, ప్రజారక్షణ చేయటానిక? పసిపిల్లని రేపు చేస్తే గతి లేదు, దాని గురించి ఇప్పటికి లేదు. అన్నీ నా ఫస్ట్ టార్గెట్ కొడాలి, నా సెకండ్ టార్గెట్ వీళ్ళు, థర్డ్ టార్గెట్. ఇదిగా హోంమంత్రి. హోంమంత్రి మాట్లాడే భాషేనా అది? ఎంత తయారయ్యారు. ఆ, అడ్డదిడ్డంగా ప్రజలేమో మోసపోయి, వీళ్ళ అబద్ధాలకు మోసపోయి ఓట్లు వేసారు. అధికారం ఇవ్వగానే కళ్ళు వెన్ను కానట్లేదు. అడ్డదిడ్డమైన పరిపాలన జరుగుతుంది. వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది. దానికి తగిన గుణపాఠం తొందరలోనే ప్రజలు చెప్తారు. వస్తాడు, వస్తాడు. జగనేమే భయపడేవాడు కాదు, భయపడే తోకముడిచే బాబతే కాదు. ఆనాడు సోనియా గాంధీ లాంటి దాన్ని ఎదుర్కొన్నవాడే కదా. సోనియా గాంధీ, చంద్రబాబు ఇద్దరు కలిసి వేసిన కేసులే కదా. ఆ ఇద్దరు పట్టుకుని వేటాడుతూనే నిలబడి పోరాడాడు కదా. పోరాడేవాడే కానీ పారిపోయేవాడు కాదు. పోరాడతాడు, ఎంత పోరాడతాడు. చంద్రబాబు చూద్దాం. చంద్రబాబు అరాచకం ఎంత గతంలో సాగింది. చంద్రబాబు అరాచకము అనేక మర్డర్ కేసులో ఆయన ప్రమేయం ఉందని ప్రజలు పచ్చిగా మాట్లాడే విషయాలే. వంగవీటి రంగా విషయం చంద్రబాబు హస్తం ఉందని, మల్లెల బాబ్జీ విషయంలో చంద్రబాబు హస్తం ఉందని, జర్నలిస్ట్ దశరథమ్మ హత్య కేసులో చంద్రబాబు హస్తం ఉందని ప్రజలు నమ్ముతారు. ప్రజలకి ముందున్న విషయాలు అవన్నీ కొత్తగా కాదు. సో ఇతను పరిటాల రవి మరణానికి కూడా కారకుడు చంద్రబాబు అలక్ష్యమే అని ఉన్నాయి అన్ని, ఆ రోజు పేపర్లో వచ్చాయని కూడా. సో చంద్రబాబు వాటికి వెనుదిరిగేవాడు కాదు. అరాచకాలకి, హత్యలకి వెనకడుగు వేసేవాడేం కాదు. అయితే కానీ చూద్దామనే బాబతే. ఆయన కడుపును పుట్టాడు లోకేష్. చంద్రబాబులో రెండు ఉన్నాయి. ఒకటి అరాచక రాజకీయ నాయకుడు ఉన్నాడు, మరొకడు కొంచెం పరిపాలన రాజకీయ నాయకుడు ఉన్నాడు. లోకేష్లో అరాచక